మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, రీసెంట్గా మనము సేవింగ్స్ అకౌంట్ మీద కూడా ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రీసెంట్ న్యూస్ విన్నాను. సేవింగ్స్ అకౌంట్లో కనుక మనం మినిమం బ్యాలెన్స్ ఉంచుకోకపోయినా అండ్ అలాగే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ కనుక మనం అందులో పెట్టకపోతే మనకి నోటీసులు వచ్చే అవకాశం ఉంది, పెనాల్టీ పడుతుంది అన్న వార్తలు వింటూ ఉన్నాం. సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అంటే ఎంత మెయింటైన్ చేయాలి అంటారు? అండ్ మ్యాక్సిమం ఎంతవరకు ఉంచాలి? ఉంచకపోతే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఈ 1st Febకి మన కొత్త యూనియన్ బడ్జెట్ రాబోతుంది అండ్ మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త రూల్స్ కూడా ఇవన్నీ డిక్లేర్ చేయబోతున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ అనమాట. అంటే ఇవి ఆల్రెడీ అమల్లోకి ఆల్రెడీ వచ్చాయి, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షలు కాదు కోట్ల మంది జనాభాలో ఉన్న వాళ్ళందరికీ కూడా సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయండి. బ్యాంకులో ఈ డిమానిటైజేషన్ తర్వాత నుంచి 2016 తర్వాత నుంచి మెనీ పీపుల్ హ్యావ్ ఐదర్ అ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆర్ లేదంటే ఒక నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్ ఉండొచ్చు ఆర్ బిజినెస్ అకౌంటే ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ విషయము మీరు ఒకవేళ నాకు తెలియదండి, ఐఎమ్ అన్ ఇగ్నరెంట్, నాకు అస్సలు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారనుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు ఈ విషయంలో. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి సేవింగ్స్ అకౌంట్ అయితే 1st of April కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో 2023-24 అండ్ 2024-25 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1st of April నుంచి ఇప్పుడు ఈ వచ్చే March 31st వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది నడుస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు మాక్సిమం డిపాజిట్ కంటే ఎక్కువగా డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆర్ విత్డ్రాల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలు తప్పవు అని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక రూల్ ఉంది. ఆ రూల్ కొన్ని పాయింట్స్ అని నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే అవన్నీ నేను నోట్ చేసుకోవాల్సి వచ్చింది. సో దట్ సెక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీకు చెప్పొచ్చు అని చెప్పేసి. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎలా ఇలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి వస్తే మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోవచ్చు, ఆ ప్రయత్నం అనేది మీది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీస్ వచ్చింది అనుకోండి, దానికి మీరు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు హాస్పిటల్లో ఉన్నారా, పెళ్లి చేసుకుంటున్నారా, బాబు నేను ఇప్పుడు రాలేని నాకు పెళ్లి ఉందంటే కూడా నథింగ్ డూయింగ్, ఇమ్మీడియట్గా మీరు ఈ పని మీద ఉండాలి ఫస్ట్. సరే, నాకు తెలియదు అసలు ఎలా ముందుకెళ్ళాలి, ఈ నోటీస్ కింద నేను ఎలా రెస్పాన్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు ఒక ట్యాక్స్ అడ్వైజర్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానివ్వండి, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానివ్వండి, ఆర్ ఐఎమ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కోచ్. నా దగ్గరకు వచ్చిన నేను చాలామంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ మన ప్యానల్లో ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళతో మీకు గైడెన్స్ ఇప్పిస్తాను. ఎందుకంటే శిరీష, ఇది ఎంత సీరియస్ విషయం అయిపోయిందంటే గత చాలా సంవత్సరాల నుంచి, నేను 2005 నుంచి నేను చూస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా మందికి శిక్షిస్తూ వస్తుంది. ఈ విషయంలో చాలా మంది 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఒకసారి బయటికి మళ్ళీ మీకు జాబ్స్ రావు, మళ్ళీ మీరు వ్యాపారం చేసుకోవాలనుకున్నా కానీ ఆ నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేరు. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు మీకు నేను వీడియోలో చెప్తాను, కానీ డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి. ఫ్యూచర్లో నేను కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, వ్యాపారం చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, నా వైఫ్ కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, నా కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ మీరు ఏదైనా మంచి చేయాలి ఆర్ మీకు మీకోసమే మంచి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఫుల్ నాలెడ్జ్ అవసరం శిరీష ఇక్కడ. సో నేనేం ప్లాన్ చేస్తున్నానంటే ఒక కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ప్లాన్ చేశాను. సో దట్ ఈ 1st February బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఇదే లాస్ట్ సండే ఈ నెలలో. సో 19th of January రోజున నేను ఒక స్పెషల్ క్లాస్ ఉంచబోతున్నాను. మాస్టర్ క్లాస్ ఉంటుంది, ఇది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంది. సో మీకు ఒక కంఫర్ట్ జోన్ ఏంటంటే బిఫోర్ 1st Feb కొత్త రూల్స్, ఇంకా చాలా స్ట్రిక్ట్ రూల్స్ రాబోతున్నాయి కాబట్టి దానికంటే ముందే మీరు ఫుల్ నాలెడ్జ్ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకోండి, మీకు చాలా మద్దతు అవుతుంది. సో ఈ విషయంలో కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. బట్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ శిరీష, సో ఐ హ్యావ్ దిస్ బాగా రీసెర్చ్ చేసి దెన్ కొంతమంది ట్యాక్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత కొన్ని డీటెయిల్స్ తీసుకొచ్చాను. 2 lakh rupees ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారు అంటే, నేను ఒకటిసారి నేను డిపాజిట్ చేయట్లేదు కదండి, నేను కాలర్ ఎగరేసి నేను హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటారు. అలా కాదండి. సంవత్సరం మొత్తంలో 1st April నుంచి 31st March లోపల మీరు 10,000 ఒక నెలలో, ఇంకొక నెలలో 10,000 అలా మీరు వేసుకుంటూ మీరు హ్యాపీగా ఒక 2 లక్షలు దాటారనుకోండి, అది మీకు తెలియకుండానే పెరిగిపోతుంది కదా మరి.
సో మరి దానికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఆన్సర్ అనేది అడుగుతుందన్నమాట. సో ఆ ఆన్సర్ ఒకవేళ సాటిస్ఫాక్టరీ లేదు, దానికి కావాల్సిన తగిన డాక్యుమెంట్స్ మీరు సపోర్టింగ్గా ఇవ్వలేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా దానికి అది కోర్టులో కేసు అవ్వచ్చు, దాని తర్వాత జైలు శిక్షలు ఉంటాయి, పెనల్టీస్ చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ క్రైమ్ బేసిక్గా. సో ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుందంటే మీరు జైలుకి వెళ్తే నాకేంటి లాభం, మీరు జైలుకు వెళ్ళండి ప్లస్ ఫైన్ కూడా కట్టండి. అంటే కొన్ని వేలల్లో కాదు కొన్ని లక్షల్లో కూడా ఉండొచ్చు ఆ ఫైన్. ఆ విషయంలో మీరు మీ కంఫర్ట్ జోన్ చూసుకోండి. సో ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ కోసము కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ గురించి మీరు ఆలోచించుకోండి. డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్లో మీరు ఒకవేళ ఒక ఇన్కమ్ ట్యాక్స్ మీది ఫైలింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకేంటంటే జనరల్గా సమ్వేర్ అబౌట్ 2 lakhs కంటే ఎక్కువగా మీరు పర్ డే మీరు డిపాజిట్ చేయకూడదు. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారు అంటే, చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 2 లక్షల రూపాయలు మొత్తం సంవత్సరంలో దాటిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది చాలా డేంజరస్ న్యూస్ ఇది. నా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు డిపాజిట్స్ కానివ్వండి ఆర్ విత్డ్రావల్స్ కానివ్వండి దాటకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 10 లక్షలు దాటిందో అది ఇమ్మీడియట్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్క్రూటినీ అనేది ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది, స్క్రూటినైజేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో ఎందుకు ఇంత ఎక్కువగా సడన్గా అమౌంట్ వస్తుంది, ఎందుకు ఎక్కువగా వస్తుంది, ఈ అమౌంట్కి కారణాలు ఏంటి, మీ దగ్గర రెసిప్ట్స్ ఉండే ఉంటాయి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండే ఉంటాయి, మీరు ఫీజు పే చేయడానికి ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి మీకు ఇమ్మీడియట్గా ఒక మెయిల్ వస్తుంది. ప్లస్ మీకు ఇండియన్ పోస్టల్ ఆఫీస్ నుంచి కూడా ఒక నోటీస్ అనేది ఫిజికల్గా మీ ఇంటికి చేరుతుంది. నాకు అందలేదండి, నాకు తెలియదండి, నేను అక్కడి నుంచి ఇల్లు మారిపోయాను, నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇచ్చినా కానీ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎస్కేప్. ఓకేనా? నా ఎందుకంటే మీ ఆధార్ నెంబర్ ఉంది, మీ పాన్ నెంబర్ ఉంది, మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి కదా. సో ఈ 3 ఆధారం ప్రకారంగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు ప్రశ్న అనేది అడుగుతుంది. నా కమింగ్ టు ది డిపాజిటింగ్ క్యాష్ వితౌట్ పాన్ కార్డ్. ఎస్, ఇది చాలా రిస్కీ. ఎవరైతే క్యాష్ పాన్ నంబరు అక్కడ మీ పేయిన్ స్లిప్లో మీరు క్యాష్ డిపాజిట్లో చేసేటప్పుడు పాన్ నంబర్ రాయకుండా డిపాజిట్ చేస్తారో వాళ్ళ అమౌంట్స్ స్వీకరించబడవు అండ్ వాళ్ళ అమౌంట్స్ జప్త్ అయిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి అమౌంట్ అయితే 50,000 రూపీస్ దాటుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పాన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలి. అది కూడా కరెక్ట్గా ఉండాలి. పాన్ నెంబర్లో ఒక్క ఆల్ఫాబెట్ కూడా మిస్ అయితే మాత్రం మళ్ళీ మీకు కేసు ఉండే అవకాశం ఉంటుంది. నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్, యూ హ్యావ్ టు మెయింటైన్. మీరు హాస్పిటల్ బిల్లులు మెయింటైన్ చేస్తున్నారా, మీ స్కానింగ్ రిపోర్ట్లు మెయింటైన్ చేస్తున్నారా, చేయట్లేదా, అది ఎవరికి సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసలు సంబంధం లేదు. కానీ మీరు దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఏ వస్తువు కొంటున్నారు, దాని బిల్స్, రిసీట్స్, ఇన్వాయిసెస్ అన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇచ్చుకున్నా కానీ మీరు పెనల్టీ పే చేయండి, ఇంటికి వెళ్ళిపోండి. సింపుల్ యాజ్ దాట్. నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ నోటీస్ వస్తే ఏం చేయాలి? ఇందాకే చెప్పా, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజ్కి ఛాన్స్ లేదు. మీరు ఇమ్మీడియట్గా మీ ట్యాక్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళేసేసి మీరు రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ఫైల్ చేసుకోవాలి ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. అయితే ఇక్కడ వాళ్ళు అడిగేది కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అది మీకు ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ ప్రూఫ్ అండ్ అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ థింగ్స్ టు నో వెన్ యూఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అ సేవింగ్స్ అకౌంట్. థింగ్స్ టు నో అంటే మీరు కొన్ని విషయాలు ఇంకా అడిషనల్గా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో మన ఎకానమీ ఇప్పుడు $3.5 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ వెళ్ళాలని చెప్పేసి మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరగబోతుందంటే ఎంతోమంది దగ్గర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, ఆర్ జనరల్గా ఉన్న బిజినెస్ పీపుల్ కావచ్చు, ఆర్ ఎవరైనా కావచ్చు, నేను అందరినీ బ్లేమ్ చేయట్లా ఇక్కడ. బట్ ఎవరైతే మనీ, క్యాష్ మనీని మనీ లాండరింగ్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ గురించి చెప్తానండి. ఎవరో అకౌంట్లో నుంచి డబ్బులు దొబ్బేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత అకౌంట్లో వాళ్ళ డబ్బులు వేసుకోవట్లా, ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న లేబర్స్ ఉంటారండి రోడ్ సైడ్న, పాపం రోజు పొద్దున్న లేస్తే అక్కడ కూర్చొని అడ్డా మీద కూర్చొని కూలీలాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు సరిగా ఏం తెలియదు అన్నమాట బ్యాంక్ రూల్స్. సో వాళ్ళకి ఏం చెప్తారంటే నీ డెబిట్ కార్డ్, నీ చెక్ బుక్, నీ బ్యాంక్ పాస్వర్డ్, యూజర్ ఐడి అన్నీ కూడా నాకు ఇచ్చేయి, నేను నీకు రోజుకి ₹1000 500 ఇస్తా. అంటే వాడికి కష్టపడకుండానే డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా డెబిట్ కార్డ్తో సహా
ఈ మనిషి చేతిలో పెడుతున్నారు. ఎవరైతే సైబర్ అటాక్ చేయబోతున్నాడో, సైబర్ క్రైమ్ చేయబోతున్నాడో, సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటి మ్యూల్ అకౌంట్స్లో 50,000, 2 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు డెబిట్ కార్డ్ వాడేసి విత్డ్రా చేసుకుంటారు. కానీ ఇక్కడ బక్రా ఎవరు అవుతున్నారు పాపం? ఆ అకౌంట్ హోల్డర్. సో ఈ విషయం జాగ్రత్తగా వినండి. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి ఎక్స్ట్రా 500 or 1000 రూపీస్ మనకు వస్తుంది కదా అని చెప్పి ఆశతో ఇలాంటి పనులు చేయకండి. మీ సేవింగ్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరి చేతిలో పెట్టకండి. సో ఈ మనీ లాండరింగ్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, దీన్ని అరికట్టాలి అంటే ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వైపు నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు జాగ్రత్తగా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, మస్తుగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి క్లాస్ అటెండ్ అవ్వమని చెప్తాను. మిస్ అయ్యారంటే జైలు శిక్షకి రెడీ అయిపోండి. ఎప్పుడుండే అవకాశం ఉంది సార్ క్లాస్? సో ఈ 19th January రోజున మార్నింగ్ 11 AM మీకు ఈ డీటెయిల్ క్లాస్ ఉండబోతుంది. బ్యూటీ ఏంటంటే మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ తప్పులు తెలియకుండా మీరు చేస్తారు కదా, అయినా కానీ మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో వినరు కాబట్టి మీరు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మార్నింగ్ 11 AM ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుంది. కాల్ చేయండి, నంబర్ కనిపిస్తుంది కదా మీకు ఈ ఎపిసోడ్ మొత్తంలో. అందరు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేసి అడగండి. ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. అండ్ ఇలాంటి విషయాల్లో లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.